నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వినిక డీటెయిల్ చూస్తే తిరుపతి జిల్లా పాకాల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు। ఎమ్మెల్యే పులివర్తి నాని మండలంలోని సమస్యలను అధికారులను ప్రజా ప్రతినిధులను పంచాయతీ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు। ఇక మండలంలో యుద్ధ ప్రాతిపదికన పరిష్కారమయ్యే పనులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి। కనెక్టింగ్ 3 చోట్ల చేస్తే మన సుబ్రహ్మణ్యం డెవలప్ అవుతుంది। డెవలప్ అయిందంటే మండలం కూడా మనం ఒక గుడి డెవలప్ అయిందంటే మండలం యాత్రికులు చేయడానికి ఉత్సాహకరంగా డెవలప్ అవుతుంది కూడా తెలియజేసుకుంటా। ఇది కాకుండా మన గవర్నర్ ఎంపీ గారు మన పాకాల ఎలక్షన్ ముందు ఎప్పుడు ఏ విధంగా పాకాల ఉద్యోగుల మీటింగ్లో చెప్పామో అదేవిధంగా ఈరోజు కూడా ఎంపీ గారు మన పాకాల రైల్వే స్టేషన్కి సుమారు 500 రూపాయలు 700 కోట్లతో లోడింగ్ అన్లోడింగ్ శాంక్షన్ చేసుకొచ్చారు। అది తొందరలో ఈ బడ్జెట్ పెట్టుకున్నారు। అయిందంటే నెక్స్ట్ మే జూన్ టెండర్లు ఇచ్చే వరకు కూడా స్టార్ట్ అవుతుంది। అది స్టార్ట్ అయిందంటే పాకాల వల్ల పాత రైల్వే సెక్టర్లో అవి వచ్చిన ఆస్కారం సభ్యులు కూడా తెలియజేస్తున్నారు। దీంతో పాటు దామల చెరువు మన కొమ్మరెడ్డి గారిపల్లి అదేవిధంగా కొమ్మరెడ్డి వచ్చి రంగపేట కబూర్లో కూడా శాంక్షన్ చేయించి 17 కోట్లతో అది కూడా నెక్స్ట్ మనకి మే జూన్ కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నా। ఈ లోపల రంగపేట నుంచి మన కొమ్మరెడ్డిపల్లి అంటే మన కొమ్మరెడ్డిపల్లి సర్కిల్ వరకు 5 కోట్ల 60 లక్షల రూపాయలతో రోడ్డు రీఫైనాన్స్ చేసినట్టు దాన్ని కూడా శాంక్షన్ అవుతుంది। ఇదందరూ కూడా గమనించాలి। ఇప్పుడు మనకి ఎన్ఆర్టీఎస్ నిధులు అనేది ఏ విధంగా వాడుకోవచ్చు దానికి చిత్తూరు కలెక్టర్ గారు మాకు చెప్పారు కాబట్టి రోజు తెలిసింది కాబట్టి ఈరోజు మనం వాడుకుంటాము। ఈ విలేజ్